ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్యేవం విష్ణుమయ శివ. ప్రేక్షకులకి నమస్కారం. మీరు ఏదైనా క్షేత్రం వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఆ క్షేత్రంలో ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఆ క్షేత్రం గురించి తెలుసుకుని వెళ్ళటం, ఆ క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ క్షేత్రంలో కాసేపు కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవటం. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి సూత్రం ఒకటి ఉంది. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అని ఒక నానుడి. మహాభారతంలో కూడా ధర్మరాజుకి ప్రతి చోటకి వెళ్ళినటువంటి పుణ్యక్షేత్రాల యొక్క వాల్యూని భీష్ముడు చెప్తాడు కూర్చోబెట్టి. భీష్ముడు అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు గడిగి ధర్మరాజు కూర్చోబెట్టి అడిగితే భీష్మాచార్యుల వారు చెబుతారు, అలాగే వ్యాసుల వారు కూడా ఒకానొక సందర్భంలో చెబుతారు, మార్కండేయ మహర్షి కూడా చెబుతారు ఈ తీర్థయాత్రల గురించి. తీర్థయాత్రలకు ఉండేటువంటి పవర్ అలాంటిది. కాబట్టి తీర్థయాత్రలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా క్షేత్రానికి వెళ్ళండి, పక్కనే ఉన్నటువంటి బాసరకి వెళ్ళండి, అటుపక్కనే ఉన్నటువంటి వర్గలకి వెళ్ళండి, ఇటుపక్కనే ఉన్నటువంటి శ్రీశైలానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ క్షేత్రంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీ మనసు క్షేత్రం మీద మాత్రమే ఉండాలి. పక్కన భార్య ఉంది కదా అని చులకనగా చూసి భార్యని తిట్టడము, భర్త ఎందుకు దేనికి కూడా పనికి రాకపోయినా సరే దానికి ఏదో ఒక వంక పెట్టుకుని భర్తని నిందించడము, పిల్లల్ని ఎక్కువగా గారాపం చేయటం వల్ల ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు వాళ్ళు మాట వినట్లేదని వాళ్ళని తిట్టడము, ఇవన్నీ కాకపోయినా ఎదురైనటువంటి ప్రతి సంఘటనని తిట్టుకోవటము, ఇలాంటివి చేయకండి. కేవలం మీరు జరిగేటువంటి సన్నివేశాలని చూడండి. భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఆ తీర్థయాత్రకి వెళ్ళలేరు. మీరు ఏ క్షేత్రమైనా సరే ఆయన అనుమతి ఉంటేనే ఆ క్షేత్రంలో అడుగు పెట్టగలరు. ఆ తీర్థంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆయన అనుమతితోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత, ఆ తీర్థానికి వెళ్ళిన తర్వాత ఆ దివ్య సముఖంలో ఆయన దర్శనం అయ్యేంత వరకు కూడా ఆయన నామాన్ని జపం చేయండి శ్రద్ధగా. ఆ క్షేత్రం యొక్క విలువని, ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోండి. ఆ క్షేత్రంలో చుట్టుపక్కల అన్ని విషయాలు తెలుసుకుని ఆ క్షేత్రంలో చుట్టూరా ఒక ప్రదక్షిణగా అన్నిటినీ కూడా తిరిగి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పైగా ఏ క్షేత్రంలోనైనా ఒక నది ఉంటే తప్పకుండా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. తిరుపతి వెళ్తాము అంటారు చాలామంది. వెళ్ళిన తర్వాత పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని అక్కడి నుంచి క్యాలెండర్ తెచ్చాం, అక్కడి నుంచి డైరీ తెచ్చాం, అక్కడి నుంచి లడ్డూ తెచ్చాం అని చెప్పుకోవడమే తప్ప ఆ క్షేత్రం యొక్క మహత్తును ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఆ క్షేత్రంలో జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా? ప్రతిదీ కూడా ఆయన అనుమతితోనే జరుగుతుంది. ఇది క్షేత్రంలో వాళ్ళు కూడా గ్రహించినటువంటి సందర్భం. ఒక చిన్నది చెప్తాను. ప్రతి గురువారము కూడా వెంకటేశ్వర స్వామిని కించపరిచేలాగా కొండపైన ఒక్కరు కూడా మాట్లాడరు సరికదా. ఇతర దందాలేవి కూడా చేయరు అక్కడ. వెంకటేశ్వర స్వామికి బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకుంటారు దర్శనానికి. అది గురువారం కూడా చెయ్యరు. గురువారం వెంకటేశ్వర స్వామి స్వయంగా కొండ మీద తిరుగుతాడు అని చెప్పేసి చెబుతారు. ఆ సందర్భాలని గుర్తుపెట్టుకోండి. అలాంటి విషయాల్ని తెలుసుకోండి. వెంకటేశ్వర స్వామి మాహాత్మ్యాన్ని తెలుసుకోండి. ఒకానొక సందర్భంలో తిరుపతిలోనే ఏదో మార్పు చేయాల్సి వస్తే అది చాలా పెద్ద మార్పు. అలాంటి మార్పుకి వెంకటేశ్వర స్వామి అంగీకారం రాత్రి 1 గంటకి గంట కొట్టి తెలిపాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అనేటువంటిది తెలుసుకోవాలి. మీరు షిరిడీ వెళ్ళండి, త్రయంబకేశ్వర్ వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఆ క్షేత్రానికి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని, ఆ క్షేత్రంలో చేయవలసి వచ్చినటువంటి నియమాల్ని కూడా పాటిస్తూ మీరు అక్కడ గడిపినట్లయితే క్షేత్ర మహత్తును తెలుసుకుని వస్తారు. అక్కడ పూజారి ఇలా చేశాడు, లేకపోతే అక్కడ ఇలా జరిగింది,
ఇలా దురదృష్టకరమైనటువంటి సందర్భాల్ని మీరు ఒకసారి తలుచుకుంటూ ఆ క్షేత్రానికి వెళ్ళకండ్రా బాబు అని ఎవరైతే ఎప్పుడైతే అంటారో మీకు కూడా అక్కడ ప్రవేశించడానికి చాలా ఏళ్ళు పడుతుంది. మీకు కూడా ఆ క్షేత్రానికి వెళ్ళినటువంటి మహత్తు కన్నా ఆ క్షేత్రాన్ని నిందించినటువంటి పాపం మూటగట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా క్షేత్ర మహత్తును తీర్థ మహత్తును తెలుసుకోండి. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాన్ని ఆ యొక్క తీర్థాన్ని సేవించి ఆ సేవని అనుభవించి ఇంటికి వచ్చి 10 మందితో చెప్పుకుని తరించేటువంటి విధానం తెలుసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా శివ అనుకుంటూ ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఆ క్షేత్రం యొక్క చుట్టుపక్కల వాతావరణాన్ని తలుచుకుంటే మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే క్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాన్నే వేస్తారట దేవతలంతా కూడా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సంచారం చేయండి, ఈ విధంగా ఉండండి. ఈ విధంగా మీరు చేసినటువంటి పనులన్నిటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. పుణ్యం మూటగట్టుకోవడానికి ఇది ఒక మార్గం. శుభం.